ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. యోగా రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి బాడీలోనే కాదు, మైండ్లో కూడా చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. బాడీ ఫిట్గా అవ్వడం, అస్సలు ఒక్కసారి కూడా మనం హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం రాలేదు మేడం అని చెప్పి ఎంతమంది స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు. మేడం జాయిన్ అయ్యి 2 months అయింది, పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేస్తున్నాయి. 1 year నుంచి మీ దగ్గర నేను యోగా చేస్తున్నాను, ఒక చిన్న ట్యాబ్లెట్ కూడా యూస్ చేయడం లేదు, థైరాయిడ్ లెవెల్స్ నార్మల్కి వచ్చేసాయి. ఇలా ఎన్నో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ ఫర్ లేడీస్, జెంట్స్కి కూడా. మేడం ఇండైజెషన్ ప్రాబ్లం చక్కగా తగ్గిపోయింది. నిద్ర సమస్య, అసలు ఎప్పుడు నిద్ర రాకుండా ఉండేది, ఎన్నో గంటలు నేను వెయిట్ చేయాల్సి వచ్చేది నిద్రపోవాలి అంటే, ఇప్పుడు పడుకున్న వెంటనే హ్యాపీగా నిద్ర వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మన లైఫ్లో కూడా అద్భుతాల్లాగా జరుగుతూ ఉంటాయి. అలా జరగాలి అంటే యోగా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసేసేయండి. యోగా డైలీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి ప్రాక్టీస్ చేయండి. టైం లేదు అనుకుంటారు కదా, ఈవినింగ్ టైంలో కూడా భోజనం చేసిన తర్వాత ఒక 4 hours, మినిమం 4 hours ఉంది అంటే పొట్ట బాగా క్లీన్గా ఉంటుందన్నమాట. తర్వాత కూడా వాష్రూమ్ క్లియర్ చేసుకున్న తర్వాత వెళ్ళండి, ఓకేనా. మనం 2 times డేకి 2 times కనుక మోషన్ క్లియర్ చేసుకున్నాము అంటే మ్యాక్సిమం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా హెల్తీగా ఉండగలుగుతాం, సరేనా. ఇప్పుడు యోగా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. మీరు డైరెక్ట్గా నాతోటే క్లాసెస్ చేయాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. సింపుల్ ప్రాక్టీసెస్తో స్టార్ట్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటాయి. రెగ్యులర్గా ఈ ప్రాక్టీసెస్ చేయండి. నేను ఇంకా చాలా వీడియోస్ చేసి చూపించాను, చూపిస్తూనే ఉంటాను. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. మెల్లగా కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ పెట్టుకోండి. డీప్ బ్రీతింగ్ తీసుకోండి. చూడండి, హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసి ప్రతి ప్రాక్టీస్ బ్రీతింగ్ని ఇంక్లూడ్ చేసి ప్రాక్టీస్ చేస్తాం. మనం బ్రీతింగ్ తోటి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాడీయే కాదు, మైండ్ కూడా చాలా రిలాక్స్ అయిపోతుంది. చూడండి, ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్. ఇలా ఒక 6 times నుంచి 10 times వరకు ప్రాక్టీస్ చేసి తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్సేల్ మెయింటైన్ 2, 4, 6, 8, 10, 12. ఇన్హేల్ సెంటర్, ఆపోజిట్ సైడ్ 2, 4, 6, 8, 10. ఇన్హేల్ సెంటర్. తర్వాత చూడండి, కాళ్ళ మధ్యలో ఇంకొంచెం గ్యాప్ పెంచుకోండి. రైట్ నేను పుష్ చేసి ఇలా సైడ్కి 1, ఒకటే సైడ్ ముందు ప్రాక్టీస్ చేయండి. 2, 3, 4. ఒక 6 times అలా ప్రాక్టీస్ చేసి ఇలా మెయింటైన్ చేసుకోండి. 2, 4, 6, 8, 10, 12. ఇన్హేల్ సెంటర్, ఆపోజిట్ సైడ్ చూడండి. 1, 2, 3, 4. మెయింటైన్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6. ఇన్హేల్ సెంటర్. తర్వాత చూడండి, రైట్ లెగ్ని ముందుకి, ఇలా లెఫ్ట్ లెగ్ని బ్యాక్ తీసుకోండి. హ్యాండ్స్ ఇలా లాక్ చేసి స్లోగా ఇలా ముందుకి, బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ బ్యాక్. ఎంత వీలైతే అంత బ్యాక్ బెండింగ్ చేయడానికి ట్రై చేయండి. బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్ డౌన్. ఇలా ముందుకి స్ట్రెచ్ చేసి నీస్ని టైట్గా ఉంచుకొని మినిమం ఒక 10 seconds నుంచి 20 seconds మెయింటైన్ చేయడానికి ట్రై చేద్దాం. 2, 4, 6, 8, 10, 12. 2 handsని కింద ఉంచుకోండి. మెల్లగా లెఫ్ట్ హ్యాండ్ని పైకి స్ట్రెచ్ చేయండి. 2, 4, 6, 8, 10, 12. తర్వాత 2 hands కిందకి పెట్టి మెల్లగా ఇలా చూడండి, అప్పర్ బాడీని పైకి కిందకి 1,
2, 3, 4, 5, 6. ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకు లెగ్ మజిల్స్ అంతా చక్కగా స్ట్రెచ్ తెలుస్తుంది అనమాట. ఫ్యాట్ లాస్ కూడా చాలా బాగుంటుంది, మెయింటైన్ చేయాలి. 2, 4, 6, 8, 10 and 12. ఇన్హేల్ సెంటర్. తర్వాత లెగ్ మార్చుకోవాలి, ఇటు సైడ్కి తిరగాలి. చూడండి, లాక్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్, స్లోగా. 1, 2, 3. తర్వాత ఇన్హేల్, బ్యాక్ బెండ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10, 12. స్లోగా హ్యాండ్స్ కింద పెట్టి రైట్ హ్యాండ్ పైకి. 2, 4, 6, 8, 10, 12. తర్వాత హ్యాండ్స్ కిందకి పెట్టి అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. తర్వాత మెల్లగా ఎంత వీలైతే అంత కిందకి ఇలా స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేశారంటే కంప్లీట్గా లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, తర్వాత లోయర్ అబ్డోమెన్ మీద చక్కగా స్ట్రెచెస్ ఉంటాయి. 2, 4, 6, 8, 10. ఇన్హేల్, స్లోగా మెల్లగా పైకి వచ్చేసాయి. ఈ స్ట్రెచెస్ బాగా వచ్చిన తర్వాత మనం హిప్ రొటేషన్ ప్రాక్టీస్ చేయాలి స్లోగా. 1, 2, 3, 4. రివర్స్. 4, 3, 2 and 1. తర్వాత లెగ్స్ని ఇలా షేక్ చేసేసుకోండి, హ్యాండ్స్ని షేక్ చేసేసుకోండి. ఇప్పుడు మెయింటెనెన్స్ చేద్దాం. కంప్లీట్ బాడీ మనకు వార్మప్ అయిపోయింది. తర్వాత అబ్డోమెన్ మజిల్స్ని స్క్వీజ్ చేస్తూ థైస్ మీద ఎఫెక్ట్ వచ్చేలాగా ఇలా స్ట్రెచెస్ మెయింటైన్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. 2, 4, 6, 8, 10, 12. ఇలా చక్కగా స్లోగా. 2, 4, 6, 8, 10, 12. ఇన్హేల్ సెంటర్. ఆపోజిట్ సైడ్ చూడండి. మెయింటైన్. 2, 4, 6, 8, 10, 12. స్లోగా. 2, 4, 6, 8, 10, 12. ఇన్హేల్ సెంటర్. మెల్లగా రిలాక్స్ చేసేసుకోండి. ఇలా అంటే డీప్ స్ట్రెచెస్ అంటారు కదా, కంప్లీట్గా లెగ్ మజిల్స్ అంతా స్ట్రెచ్ అవ్వడము. లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మొత్తం ఫ్యాట్ లాస్ బాగా అవ్వాలి అనుకుంటే, థైస్ ఫ్యాట్ తగ్గాలి అనుకుంటున్నప్పుడు, హిప్ జాయింట్స్ ఫ్రీగా అవ్వాలనుకుంటున్నప్పుడు, సయాటికా పెయిన్ రాకుండా, ఎక్కువ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ స్ట్రెచెస్ అన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ప్రాక్టీసెస్ని రెగ్యులర్గా చేసేస్తూ ఉండండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. హ్యాపీగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. నమస్తే.